మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. సంవత్సరంలో స్త్రీ పురుషులకి అసలు యువతీ యువకులకి అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఉద్యోగము అనేటప్పటికీ చదువైన ప్రతి విద్యార్థులకు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి కావచ్చు, అదొక మంచి అవకాశంగాను వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఒక సదావకాశంగా చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి అనేది అందరికీ ముఖ్యమే. అప్పుడు ఈ రోజుల్లో సహజంగా ఉద్యోగము అనేది ప్రధాన లక్ష్యంగా తయారైంది. కొంతమందికి ఉద్యోగాలు పోవడం జాతక రీత్యా కావచ్చు, లేదా గోచార ఫలితాలు కానీ, లేదా వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో జరుగుతున్న దశ అంతర్దశల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి జరుగుతున్న ఏదైనా పరిణామాల వల్ల కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళ జాతక రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగులు కూడా నిరుద్యోగులు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు, అంటే ఈ మాసం కాకపోతే నెక్స్ట్ మాసం వస్తుందేమో, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరమైనా వస్తుందేమో ఒక ఆశాజనకంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ 12 ద్వాదశ రాశుల వాళ్ళల్లో అసలు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఉద్యోగాలకి ఎవరికి మెరుగ్గా ఉంది, అసలు ఎవరు రాణిస్తారు, ఎవరు ఉద్యోగ విషయాల్లో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించుకోవాలి, లేదా ఎటువంటి వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి కానీ చూసుకున్నప్పుడు మనకి దేనికైనా సరే ఉద్యోగాలకి కారకుడు కర్మకారకుడైన శని మన ప్రధాన గ్రహాలుగా తీసుకున్నప్పుడు, అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలము అంటే దీర్ఘకాలం సంచరించే గ్రహాలు చూసుకున్నప్పుడు గురు, రాహు, కేతువులు, శని. కాబట్టి వీటి యొక్క ప్రభావం, గురు ప్రభావం కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. అలాగే శని కూడా కర్మకారకుడు కాబట్టి ఆయన కూడా పనిని చేస్తాడు. అలాగే రాహు ఇవన్నీ కూడా బ్రహ్మకారకుడు కాబట్టి రాహు కేతువులు కూడా ఈ ఉద్యోగాలు ప్లానింగ్, లేదా ఏదైనా మనం ఉద్యోగాల నుండి అంటే అది పోయే అవకాశం మన జాతకంలో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు, లేకపోతే అతిగా ఆలోచించడం, ఊహ ఎక్కువగా పోవడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంచరించే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2026 సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఎలాంటి సదావకాశాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఉద్యోగస్తులకి చూసుకుంటే కాస్త అనుకూలంగానే ఉంది. అయితే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి కనబడుతున్నా కూడా వీళ్ళకి కాస్త ఒడిదుడులతో కూడుకున్న అవకాశాలు కూడా వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అయితే గతంతో పోలిస్తే వీళ్ళకి కాస్త అవకాశాలు కావచ్చు, లేకపోతే ఒడిదుడుకులు కావచ్చు కాస్త ఉన్నా కూడా వీళ్ళు చేసే పనిలో శ్రద్ధపడి చేయడం ద్వారా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే వీళ్ళు పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు అవన్నీ ఉన్నా కూడా వీళ్ళకి తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా గురు బలం కానీ చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారము, తరువాత వీళ్ళకి జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు కూడా వీళ్ళకి వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల శుభ కార్యక్రమాలు అలాగే శుభవార్తలు వింటారు. అయితే ఈ యొక్క లాభస్థానంలో గురువు ఉన్న ప్రథమార్థం అంతా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ద్వితీయంలోకి వచ్చేటప్పటికి ద్వితీయార్థంలోనే ప్రథమ భాగం కొంచెం వీళ్ళకి కాస్త అంటే సగం మాత్రమే ప్రతిఫలాలు ఇవ్వడం, తదనంతరం జన్మలోకి వచ్చిన గురువు వల్ల కూడా సామాన్య ఫలితాలు ఉండడం, అంటే ద్వితీయార్థం కన్నా ప్రథమార్థంలోనే వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉండడం, ద్వితీయార్థంలో చిన్న చిన్న మనస్పర్ధలతో కూడుకున్నా కూడా అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని స్థిరత్వం చేసుకునే అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి చేసే పని మీద దృష్టి ఉండడం ద్వారా మంచి అవకాశాలు పొందుతారు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా
శివపంచాక్షి చేసుకుంటూ ఉండడం, దీంతో పాటుగా దత్తాత్రేయుల ఆరాధన కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత కన్యారాశి వారికి చూసుకున్నప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఉద్యోగస్తులకి శ్రమ తగ్గ ఫలితము, అలాగే వీళ్ళకి ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క రాహు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క ఉద్యోగస్తుల్లో కానీ లేకపోతే వీళ్ళు చేసే వృత్తిలో కానీ వీటిల్లోనే ఏమైనా శత్రువులు ఉన్నా కూడా వీళ్ళని ఏమీ చేయలేరు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి పనికి తగ్గ ప్రతిఫలం అనేది ఉంటుంది. అయితే సప్తమ స్థానంలో ఈ యొక్క భాగస్వామ్య వ్యాపార స్థానంలో శని ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు మనస్పర్ధలు వస్తాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రమోషన్లు, జీతాలు పెరగడం ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా వీళ్ళకి ఒత్తిడి అనేది ఉంటుంది. ఉన్నా కూడా ఈ రావు యొక్క ప్రభావము, అలాగే గురువు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయార్థంలో కర్కాటక రాశి ఉచ్చక్షేత్రమైన లాభస్థానంలోకి వస్తాడో అప్పుడు వీళ్ళకి చాలా శుభకరమైన వార్తలు ఉద్యోగపరంగానో, జీతాలు పెరగడమనో, లేకపోతే వీళ్ళు చేసే ఉద్యోగాలలో వీళ్ళకి గుర్తింపు లభించడమో, చేస్తున్న పనికి ఎప్పటి నుంచో అనుకున్న పనులు ఆగిపోయిన పనులు ముందుకెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా ద్వితీయార్థంలో బాగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఉద్యోగస్తులకి యువతులకు కూడా మంచి అవకాశాలు ద్వితీయార్థం నుండి రావడం అనేది జరుగుతుంది. ప్రథమార్థం సామాన్యంగా ఉన్నా కూడా అందులో కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామం, గోవింద నామాల పఠనం చేయడం, కనకదార స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.